రాత్రి అల్లావుద్దీన్కి ఉన్న కామపిపాసను చూసి ఇద్దరూ కంపించిపోయారు. ఈ భూమిపై మెహరున్నీసా, ఆకాశంలో చంద్రుడు. కానీ చంద్రుడు వేలాది మైళ్ళ దూరంలో సముద్రానికి అవతల సింహళ రాకుమారిని చూస్తున్నాడు. ఆ కాలంలో ఆమె ప్రపంచంలో అందరికన్నా అందమైన, అందరికన్నా ఉత్కృష్టమైన రాజకుమారి. మీ బాణం ఏమాత్రం గురి తప్పలేదు. వర్ధన్, ఈ సమయంలో మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? నేడు మన మందిరానికి అతిథులుగా మేవాడ రాజు రతన్ సింగ్ గారు విచ్చేశారు. వేటకని బయలుదేరి మళ్ళీ మందిరానికి తిరిగి రానేలేదు. మహారాజు గారు వెతకమని ఆదేశించారు. వారు సురక్షితంగానే ఉన్నారని చెప్పండి. గుహలో విశ్రమించారు. చిత్తం. పదండి పదండి. ఆ ముత్యాల విలువ తెలుసా మీకు? మీకు అంత సంతోషంగా ఉంటే 4 గ్రామాలు రాసివచ్చు కదా. ఆ హారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఏంటి మీరు అంటున్నది? అదే, మాకు ఆ హారం తిరిగి కావాలి. పెళ్లిలో అల్లుడి గారి కానుకగా మా నాన్నగారు మీకు ఇచ్చారు. మీరేమో దాన్ని ఇలా దానం చేశారు. మీరు ఏం చింతించకండి, మేము అలాంటి హారాన్ని చేయిస్తాం మీకోసం. మీరు సముద్రాలు దాటి వెళ్తారా ఆ ముత్యాలు తెచ్చేందుకు? సింహళ ముత్యాలవి. ఇక్కడ అలాంటి ముత్యాలు దొరకవు, అలాంటి హారము దొరకదు.